జర్నలిస్ట్ సోదరులకు రాష్ట్రంలో మరి ఇప్పుడున్నటువంటి హాట్ సమస్యగా మారినటువంటి విషయం ఈ హైదరాబాద్ ఈ ఫ్రిక్స్ మరి ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఇష్యూ ఉందో అది చాలా హాట్ అడుగు జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఫార్ములా ఈ రేస్ అంటే చాలామందికి తెలియదు. గత ఫిబ్రవరి 23వ సంవత్సరంలో అప్పుడు కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కష్టపడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రసిద్ధి ఉన్నటువంటి ఈ సంస్థను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చాలా కష్టపడి హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచమంతా కాలుష్యంతో ఉన్నటువంటి నగరాలను కాలుష్యరహిత నగరంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం వల్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం చేస్తున్నటువంటి పరిస్థితి అది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహిస్తే ఈ కాలుష్యం తగ్గిపోయి ప్రజల ఆరోగ్యం బాగుపడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క మరి ఈ హైదరాబాద్ నగరానికి ఈ ఫార్ములా ఈ రేస్ను తీసుకోవడం జరిగింది. ఇది గతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో కేవలం లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి పట్టణాలలో ఇది నిర్వహించడం జరిగింది. దీన్ని భారతదేశంలోనే ఎక్కడ జరపకుండా హైదరాబాద్లో మాత్రమే ఆ సంస్థ ఇక్కడ ఎన్నుకోవడానికి గల కారణం కేటీఆర్ గారి కృషి. దానివల్ల ఏం లాభం అంటే దానివల్ల మరి అది నిర్వహించడం వల్ల నిర్వాహకుల అంచనాల ప్రకారంగా రెస్టారెంట్లు, హోటళ్ళు, టూరిజం కవరేజ్ ద్వారా 700 కోట్ల పైగా బిజినెస్ ఫార్ములా. అదేవిధంగా మరి 35,000 మంది దీన్ని వీక్షించడం జరిగింది. 35,000 మందికి ఈ హైదరాబాద్ ఈ ఫ్రిక్స్ వీక్షించిండ్రు. ఫార్ములా ఈ రేస్ను నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ చేరడం మనకెంతో గర్వకారణం. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ ఫార్ములా ఈ రేస్ ఇక్కడ మరి ప్రతిసారి జరగడానికి ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటే ఈ యొక్క రాష్ట్రం యొక్క జీడిపి కానీ ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ కానీ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ నగరాల్లో ఒకటిగా నిలవడానికి దీని ఒక ఒప్పందం జరుపుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year తర్వాత దాదాపు 23లో జరిగింది, ఫిబ్రవరిలో దాదాపు 1 year అవుతుంది. ఇక ఫిబ్రవరి వస్తాయి, 1 year కంటే ఎక్కువ అవుతుంది. మరి దీన్ని రద్దు చేసి ఒప్పందాన్ని రద్దు చేసి దీనిలో అవినీతి జరిగింది, దీని కారకుడు కేటీఆర్ గారని ఒక ముద్ర వేసి ఏసీబీకి పంపడం జరిగింది, గవర్నర్ యొక్క అనుమతి తీసుకొని. నేను అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది, 55 కోట్ల రూపాయలు అఫీషియల్గా ఇచ్చిన మేము, చెక్ ద్వారా ఇచ్చిన మేము, అవినీతి లేదంలో ఒప్పంద పత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న చిన్న టెక్నికల్ పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా కేటీఆర్ జైల్లో పెట్టాలన్నటువంటి ఒక దురాలోచనతో చేస్తున్న దుందుడుకు చర్య ఇది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దిగజారుస్తున్నారో అందరికి తెలుసు. ఫస్ట్ హైడ్రా అన్నాడు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది, పేదవాళ్ళ కడుపులు కొట్టి
మూసి అన్నాడు, దానివల్ల ఇంకా దెబ్బతింది రాష్ట్రం. ఆ తర్వాత లగచర్య అన్నాడు, ఫార్మాసిటీ అని, దానివల్ల పరుగు పోయింది. 3 సంఘటనలు ఏవైతే చేసుకున్నాడో స్వయంకృత అపరాధం, దానివల్ల కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి యొక్క ఇమేజ్ అధపాతాలకు పడిపోయింది. మరి ఈరోజు మళ్ళీ తెంచుకున్నాడో కేటీఆర్ జైలు పెట్టాలనే ఆలోచన, దీనివల్ల ఇమేజ్ పెరగడేమో కానీ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ను కేవలం ఒక రేవంత్ రెడ్డి వల్లనే సర్వనాశనం అవుతుంది కాంగ్రెస్ పార్టీది. నీకేదో కేటీఆర్ జైల్లో పెట్టి శునకానందం పొందుతున్నావు నువ్వు, కానీ ప్రజలు నిన్ను అడిగేటేంటి? ప్రజలు నిన్ను అడిగేది ఏంటంటే నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి, నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 వాగ్దానాలు ఏమైనాయి అడుగుతామంటే ఏది ఒక్కటి కూడా పరిష్కరించక, ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందించకుండా అడుగుగా నిలదీస్తున్నటువంటి కేటీఆర్ను ఇబ్బంది పెట్టి జైల్లో వేస్తే ఎవరు అడగాలనుకుంటున్నాడు ఆయన. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఎన్నికలు వచ్చినా నీకు 0 డిపాజిట్ కూడా రాదు, నీకే కాదు కాంగ్రెస్ పార్టీకి రాదు. రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం మనం. మనకు ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నటువంటి కులాన్ని అవమానించాడు. ఈరోజు అసెంబ్లీలో అదే ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పు వేసినాడు. నీ నాయకత్వంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిస్ట్రాయ్, ఓన్లీ సర్వనాశనం చేయాలి ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రం యొక్క పరపతి గంగపాలు కావాలా? కేసీఆర్ చేసింది ఏదికో నేను కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రం భారతదేశంలో అక్రమగామిగా నిలిచింది, దీన్ని నేను ఉంచాలనుకుంటున్నాను. దానివల్ల ఈరోజు రియాల్టర్ కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. రాను రాను ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఏ ఒక్కరి దగ్గర కూడా డబ్బులు లేకుండా చేసిన ఘనత రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మేము అడుగుతున్నాం, నువ్వు దురాలోచనతో కేటీఆర్ను జైలు పెడితే ఒక కేటీఆర్తో కోట్ల మంది ఆయన కోసం లేస్తారు, ఆయన కోసం పోరాటం చేస్తారు. నిన్ను ఏవైతే వాగ్దానాలు ఇచ్చినావో ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకున్నా ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలదీస్తారు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని. మళ్ళీ పోలీసులు పెట్టుకొని తిరుగుతున్నావు తప్ప పోలీసు లేకుండా తిరిగే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేదు, ముఖ్యమంత్రి అసలే లేదు. ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? అధికారం ఉంది కదా అని కళ్ళు నెత్తికెక్కి అధికార దాహాన్ని పెంచుకొని ప్రతిపక్షాన్ని అనగదొక్కితే అధికారం ఎల్లకాలం ఉంటుందని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు. 1 ఇయర్లో నీ ప్రతిష్ట మొత్తం, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట సర్వనాశనం అయిపోయింది. చాలామంది కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రియాల్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. దీనికి అంత కారకుడు నువ్వే. ఇప్పటికైనా నువ్వు చేసే తప్పులను సవరించుకొని ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తే నీ పోయిన ప్రతిష్ట రాదు, కానీ కనీసం ప్రజలు అసహించుకునే విధంగా ఉండరు. ఇవాళ ఈ ఫార్ములా ఏది రేసు ఉందో దీనివల్ల ఒక పైసా నష్టం జరగలేదు. ప్రతి ప్రభుత్వం కూడా ఎక్కడ ఏమైనా నిర్వహిస్తున్నప్పుడు ప్రతి రాష్ట్రం యొక్క భాగస్వామ్యం ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రాష్ట్రం నుంచి కూడా చాలా మట్టుకు ఫార్ములా 4 నైట్స్ స్ట్రీట్ రేసింగ్ అని తమిళనాడులో వేసినాం 30 కోట్లు. మోటో జీపీ నోయిడా 2023 హాకీ ప్రపంచ కప్ ఒడిశా 260 కోట్లు. హీరో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ 1923 ముంబై భువనేశ్వర్ 30 కోట్లు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఇవన్నీ ఎందుకు నిర్వహిస్తున్నారు?
ప్రభుత్వాలు దేశం ఇమేజ్ పెంచుకోవడానికి, ఆ ప్రాంత ఇమేజ్ పెంచుకోవడానికి. ఇదే కాదు, ఇవాళ దీనిలో పాల్గొనే సంస్థలు కూడా చాలా పెద్ద సంస్థలు. ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి మెక్లారెన్, నిస్సాన్, జాగ్వార్, మహీంద్రా, టీసీఎస్ దిగ్గజ కంపెనీలు పాల్గొనే ఇలా ప్రజలు సంతోషంగా ఉన్నారు. నీకెందుకు కడపమంట? నిర్వహించే సత్తా లేకపోతే నువ్వు క్లోజ్ చేసుకో. అపాండం ఏదో తప్పు చేసినట్టు కేటీఆర్ మీద నుద్ది నువ్వు శునకానందం పొందుతా అనుకుంటూ చూడు, అది నీ నాశనానికి దారితీస్తుంది. రేవంత్ రెడ్డి జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ కేవలం నీ కుయుక్తుల వల్ల, నువ్వు ఇచ్చిన డబుల్ స్టాండర్డ్ వాగ్దానాల వల్ల ఓడిపోయింది తప్ప నీలాగా పనికి వాళ్ళని చేతగానటువంటి వాగ్దానాలు మేమిస్తే మేమే గెలుస్తుండే, మా కేసీఆర్ గెలుస్తుండే. అలాంటి పరిస్థితి మేము చేయలే కాబట్టి, అబద్ధాలు చెప్పి నువ్వు గెలుస్తున్నావు కాబట్టి ఇంకా అబద్ధాల పునాల మీదనే నీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా బంద్ చేయి. బంద్ చేయకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా 50 ఏళ్ళ దాకా కూడా రాకుండా చేస్తారు ప్రజలు. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ వ్యక్తి వల్ల మీ పార్టీ నాశనం అయిపోతుంది. సలహా ఇచ్చే అవసరం మాకు లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. అలా కాకుండా ఇలాంటి సంస్థల్ని రాకుండా చేస్తే ఎవడు ఈ రాష్ట్రంలో ఉండరు. ఆర్థికంగా బలహీనైపోతాం మనం. పక్క రాష్ట్రం గతంలో ఉండే అట్లా ఇప్పుడు ఆ రాష్ట్రం బలంగా అవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టు నువ్వు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నువ్వు గతంలో శిష్యుడు కాబట్టి ఆ రాష్ట్రం బలపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలన్నిటి కూడా పారదలుతున్నావు. ఆ సంస్థలు కొన్ని వెళ్ళిపోయినాయి కూడా ఆంధ్రప్రదేశ్కు. మరి ఈ విధంగా చేస్తే ప్రజలు నీ చరిత్రలో ఒక దుర్మార్గుడుగా నీ చరిత్ర రాస్తారు ప్రజలు. ఇప్పటికైనా ఆలోచించు. ఇప్పటికైనా ఆలోచించి మరి ఇలాంటి కార్యక్రమం చేయొద్దని డిమాండ్ చేస్తూ సెలవు చేసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఏదైతే ఎలక్షన్లు ఇచ్చిన మేనిఫెస్టో హామీలు అమలు చేయక చేతగాక దద్దమ్మలాగా దేశాన్ని రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇవన్నీ కేసులు పెడతా ఉన్నావు, పాలసీ కేసులు. ఏసీబీకి ఇచ్చినావు. అసలు యాంటీ కరప్షన్ ఆఫ్ బ్యూరో అక్కడ కరప్షనే జరగలేదు, మరి ఏసీబీకి ఎట్లా ఇచ్చినావు? అన్నీ అటు అధికారులను కానీ ఇటు ప్రజాప్రతినిధులను కానీ దుబారా కట్ చేస్తూ సొంత దానికే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ మీద కమిషన్ అని, అట్లాగే ఫోన్ ట్యాపింగ్ అని, డ్రగ్స్ కేసు అని, అట్లాగే ఒక మహిళా మంత్రితోని దుష్ప్రచారాలు ఆడించడం, లగచర్లని దేంట్లో చిక్కుకోలే కేటీఆర్ గారు. ఓన్లీ ఈ ఫార్ములా ఈ రోజులో నువ్వు పాలసీ కేసు పెట్టినావు. దీన్ని ఖచ్చితంగా ఈ కేసు ఎత్తేయాలి. ఒకవేళ ఇవి ఎత్తేయకుంటే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ఒక జిల్లానే కాదు రాష్ట్రం అంతా, మీరు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అంతా ఒక అగ్నిగుండంలాగా తయారవుతుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ నువ్వు పరిపాలన వైపు మొగ్గు చూపు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.